స్టార్ట్. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, శ్రీమాత్రే నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, ఓం నమ శివాయ శివాయ గురువే నమ, ఓం నమ భగవతే అరుణాచలేశ్వరాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీ బగలాముఖి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచారరీత్యా శని సంచారం మేరకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచారరీత్యా ఏ స్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా వ్యయస్థానం అంటారు. జన్మస్థానం అంటారు. మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు. మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము, ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందుండే స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము, ధనస్థానం అని చెప్పేసి అంటారు. ఈ మూడు స్థానాల్లో కనుక గోచారరీత్యా శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా గోచారరీత్యా ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి. కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారరీత్యా శనీశ్వర సంచారం మేరకి ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచారరీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది 7.5 సంవత్సరం వరకు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా 2 సార్లు కానీ కొన్ని మంది జాతకులకి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుష్ ప్రమాణం బట్టి 3 సార్లు కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి, పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. గోచారరీత్యా అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏళ్ళనాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉన్నది. అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం 7.5 సంవత్సరాల వరకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా 2వ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వ్యయస్థానం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి. ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు. మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు. దీన్నంతా కూడా 2వ దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు. తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏళ్ళనాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి, శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరించడం మాత్రం చేతిని సకల గ్రహదోషాలు నివారణ అవుతాయి, పటాపంచలు అవుతాయి. ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టోమ, వాజపన, శాంతపన, బ్రహ్మయజ్ఞాతి, శతశస్త్రాశ్వమేధ యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి. మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి. ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది. ధార్మికమైన జీవితం జీవించాలి. ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని
నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి 2వ దశలో ఉంటుంది. కుంభరాశి వాళ్ళకంతా కూడా 3వ దశలో ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ, మరి అష్టమి నవి తిథుల్లో కానీ, ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమిచ్చారన్నమాట. ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనతో మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మేరకి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతో చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం, గోవింద నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసిమాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర నామాలు అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది. తద్వారా మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః, నిదానంగా నడిచేవారు అని చెప్పేసి, మందగమనుడు అని చెప్పేసి చెప్తారు. ఛాయా మార్తాండ సంబుద్ధుడిగా చెప్పడం జరుగుతుంది. న్యాయ నిర్ణేతగా, న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు. రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది, ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా, వీళ్ళు జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు, ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానం బట్టి ఉంటుంది. ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు. తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతూ ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్ర దృష్టిని కావచ్చు, ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు. ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆరాధన శనీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం, పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. సకల పాప విముక్తి అవుతుంది. సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి. శనీశ్వర ఈ యొక్క కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం, హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, ప్రధానంగా సుందరాకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది. సంతాన అభివృద్ధి కలుగుతుంది, సత్సంతాన యోగం కలుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. తిలహోమం అని చేస్తూ ఉంటారు. ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధూరాభిషేకాది కార్యక్రమాలు, వడమాల సమర్పించడం, నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం, అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి, అరటి పళ్ళతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పళ్ళతోటి హోమానంతా కూడా ఆచరించడం, మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది.
మన్య సూక్త పారాయణం ఆచరించాలి. తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి. తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమత్ ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం, ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ అవుతుంది. ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది. ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది. సప్తమ దృష్టి అంతా కూడా కన్యారాశి వాళ్ళకంతా కూడా పడింది. ఈ గ్రహదోషాల నివారణ అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము, తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకు కర్మ ఫలితాన్ని నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అనుగ్రహం, ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరాయ నమః, దత్తాత్రేయాయ నమః. వృషభ రాశి జాతకులకి జాతకాన్ని తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు వృషభ లగ్నం అయితే వృషభ లగ్నాన్ని చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి. జాతక రీత్యా శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారా లేదా, ప్రధానంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని జ్యోతిష పండితులతో నిర్ధారణ చేసుకుని దాని పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా నడకతోటి అంటే ప్రదక్షిణాలంతా కూడా ఆచరించడం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఎవరైతే ప్రతినిత్యం కూడా దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా ఆశీర్వాదం ఇస్తుంటారు. కావున తద్వారా మీకు ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు కానీ, 48 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ, రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో కానీ, శనివారం రోజున శని హోరలో అంతా కూడా నలనోలు దానం చేయడం కానీ, ఇటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల మీ జాతక ఇచ్చున్న జన్మ జాతకంలో శనీశ్వరుడు అంతా కూడా దోషకారిగా ఉండి పాపగ్రహాలతో పాటు సంయోగంలో ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు రాశ్యాదికి మిత్రగ్రహంగా ఉన్న ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా మీకు అంతా కూడా ఉన్నతమైన స్థితి కలగాలి, రాజయోగము, అష్టైశ్వర ప్రాప్తి కలగాలి అంటే కనుక ప్రధానంగా జాతకరీత్యా వృషభ లగ్న జాతకులంతా కూడా నీలం రాయిని అంతా కూడా మధ్యవేలికి ధరించడం వల్ల వృషభ లగ్న జాతకులంతా కూడా అత్యంత యోగకరంగా ఉండాలి. లగ్నాన్ని బట్టి రత్నధారణ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎవరి జాతకరీత్యా అయితే కనుక శనీశ్వర దోషం అంతా కూడా ఉందో వాళ్ళకి ప్రీతికరంగా మీరంతా కూడా శనీశ్వరికి తైలాభిషేకం ఆచరించడం, హనుమత్ మూలమంత్ర సహితంగా ఈ యొక్క శ్రీ సూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణను ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. జాతకరీత్యా ఉన్న గ్రహదోషాలకి పరిష్కారం ఆచరించడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగ్ర మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం, నువ్వుల నూనెతోటి ప్రధానంగా ఉప్పు దీపం అంతా కూడా పెడుతుంటారు. కాలభైరవ స్వామి దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో కూడా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం, మహాకాళి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపాన్ని చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం కానీ, గ్రహదోషాలు కానీ, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం రోజున ప్రతినిత్యం కూడా అభిషేకాలు కార్యక్రమాలంతా కూడా శనీశ్వర వారి ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.